మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ యొక్క వార్త మీకు వచ్చి చేరుతోంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎందుకంటే గోచార రీత్యా ఇటువంటి ఫలితమైతే కుంభరాశి జాతకులు పొందుకోబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు అతి కీలకమైన సమాచారాన్ని అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీరు పెట్టిన వ్యాపార పెట్టుబడి కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో మీ యొక్క ప్రమోషన్ గురించిన సమాచారం కావచ్చు, ఏదేని ధన లాభం గురించి అయితే మీరు వార్తను వినబోతూ ఉన్నారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ యొక్క వార్త మీకు వచ్చి చేరుకుంటుంది. పూర్వీకుల ఆస్తి పరంగా కావచ్చు, లేకపోతే కోర్టులో ఉన్న సమస్యల పరంగా కావచ్చు, లేదా మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏ రూపేణా పెట్టినా, అంటే స్టాక్ మార్కెట్ లో కావచ్చు, షేర్స్ లో కావచ్చు, తత్ఫలితంగా మీరు అనేక రకాలైనటువంటి లాభాలు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ధన ప్రాప్తి అయితే కలగబోతూ ఉన్నది. మీ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించబోతుంది. మీ ఇంట ధన ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ధనం చేకూరబోతోంది. అయితే ఆడవారు అయితే గనక స్త్రీ ధనం మీకు వచ్చి చేరుకోబోతూ ఉన్నది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. వారే తెచ్చి మీ చేతులకు అందజేస్తారు. అలాగే ఈ రోజున అవసరానికి మించిన ధనం అయితే మీకు వచ్చి చేరుకోబోతూ ఉన్నది. మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ విధమైనటువంటి సమాచారం మీ చెవిన పడబోతూ ఉన్నది. ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకుని ఉండరు. ఇదంతా భగవంతుని నిర్ణయం అండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, లేకపోతే ఆర్థిక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి తొలగించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక బంగారు ఆభరణాలు కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి భూములకు సంబంధించి ఏమైనా కూడా ఈ రోజున కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తారు. ఈ రోజున స్థిరాస్తుల రూపంలో డబ్బును ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. అనవసరపు ఖర్చుల జోలికి అస్సలు వెళ్లొద్దు. అలాగే ఎవరిని నమ్మి ఈ రోజున ధన సహాయం మరలా చేసే ప్రయత్నం అసలే చెయ్యొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారి జాతకులకు రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత వినవస్తున్న ఆ యొక్క శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.